విజయవాడలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని స్నాన ఘట్టాల దగ్గర అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. విజయవాడలో ప్రస్తుత పరిస్థితిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, లక్ష్మీదుర్గ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన నదులు గోదావరి, కృష్ణ రెండింటికి కూడా నిండు కుండలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా వరద ప్రవాహం అయితే విపరీతంగా వస్తోంది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాం. ఒకవైపు వర్షం పడుతోంది, మరోవైపు దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలకు భారీ ఎత్తున భక్తులు కూడా వచ్చిన నేపథ్యంలో వారందరినీ కూడా ఇక్కడి నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరైనా సరే కృష్ణానదీ తీరానికి చేరుకోకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కావలి కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తే కనుక చూడొచ్చు, ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి అన్ని గేట్లను కూడా పూర్తిగా ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఈ సాయంత్రానికి దాదాపు 7 లక్షల క్యూసెక్కుల నీరు స్థాయికి ఈ ప్రవాహం చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శ్రీశైలం డ్యాము వద్ద ఇన్ఫ్లో ప్రస్తుతం 6,50,000 ఉండగా నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 6,17,000 క్యూసెక్కులు అయితే ఉంది. పులిచెంతల వద్ద ఇన్ఫ్లో 6,31,000 క్యూసెక్కులు ఉంటే అవుట్ఫ్లో కూడా 6,16,000 క్యూసెక్కులు ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో 6,62,000 క్యూసెక్కులు ఉండగా ప్రస్తుతం అయితే రెండవ ప్రమాద హెచ్చరిక అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతోంది. 7 లక్షల క్యూసెక్కుల వరకు కూడా ఈ ప్రవాహం చేరే అవకాశం ఉందని అధికారులు అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ ఉదయం తీసుకుంటే కనుక ఉదయం 5 గంటల సమయంలో కృష్ణాకు 5,45,942 క్యూసెక్కుల నీరు వస్తే ప్రస్తుతం 3 గంటలకు 6,35,889 క్యూసెక్కుల నీరు చేరుకుంది. మరి కాసేపటికే 7 లక్షల క్యూసెక్కులకు ఈ ప్రవాహం చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఓవైపు కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అటు దేవీ శరన్నవరాత్రులు కూడా విజయవాడలో నిర్వహిస్తున్నారు. దుర్గామాతను దర్శించేందుకు భారీ ఎత్తున లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో కృష్ణానది పక్కనే ఉండడం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవరు కృష్ణానదిలోకి వెళ్లకుండా ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు ఎప్పటికప్పుడు అదే జాగ్రత్తలు పాటిస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా లోపలికి వెళ్తారేమో అని ముందస్తు చర్యలుగా మత్స్యశాఖ నుంచి కూడా కొంతమంది గజేతగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎవరూ లోపలికి వెళ్లకుండా జల్లు స్నానాలు, ఎవరైనా ఒకవేళ కృష్ణానదిలో స్నానం ఆచరించాలంటే వాళ్ళు కేవలం జల్లు స్నానాలు మాత్రమే ఆచరించేలాగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఎగువన కృష్ణా పరివాహ ప్రాంతాల్లో ఎగువన భారీ ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. ఒక 2-3 రోజులు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో ఈ ప్రవాహం రానున్న 1-2 రోజులు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, మన కెమెరాలో కూడా చూడొచ్చు, ఇక్కడ అలర్ట్ పొరపాటున దిగితే కనుక వారు జాగ్రత్తలు తీసుకోవడానికి. అదే సమయంలో ఎవరైనా సరే జల్లు స్నానాలు మాత్రమే చేయాలని ఇక్కడ జల్లు స్నానాలకు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. అటు కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, సిపి కావచ్చు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా దిగువ ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ముందస్తు హెచ్చరికలను కూడా జారీ చేశారు. ఎవరూ కూడా లంక గ్రామాల్లో ఉండొద్దు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దీనికి సంబంధించి చూస్తే కనుక సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి, ఎవరూ కూడా లంకల్లో ఉండొద్దు అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ గ్రామాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా ప్రజలు నదిలో ఈతకు కానీ లేదా దిగడానికి కానీ చేయొద్దు, ఎందుకంటే ప్రవాహం ఉధృతంగా ఉంటుంది రానున్న రోజుల్లో కూడా అని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు శరన్నవరాత్రుల నేపథ్యంలో అదేవిధంగా మరోవైపు ఈ కృష్ణానది వరద ఉధృతి కారణంగా పూర్తిస్థాయి అప్రమత్తం అటు రెవెన్యూ అదేవిధంగా డిజాస్టర్ మిటిగేషన్ శాఖలు కూడా, హోంశాఖ కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని చెప్పుకో